క్రీస్తునందు ఆదివారము ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఒక చక్కటి అంశాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అదేంటంటే ఆరని ప్రేమ, ఆర్పజాలని జ్వాల. ఒకసారి మొదటి యోహాను రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు 4వ అధ్యాయము 8వ వచనాన్ని మైకులో చదవండి. అయినా మైకులో చదవండి. ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు, దేవునిని ఎరగడు. చాలు. దేవుడంట ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ఎపిసి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలిగిన వారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ లక్షణం, ఆయన తత్వం, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క గుణం ఏంటంటే ప్రేమ. ఈరోజు ప్రేమ గురించిన విషయం చక్కగా మనము ఈ దినాన్ని తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకసారి పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ఈ దినాన బైబిల్ని ధ్యానిద్దాం. పరమగీతాలు మైకులో చదువు, మా మైకులో చదువు. పరమగీతాలు 8వ అధ్యాయము 6వ వచనం. చదవండి ఫస్ట్ చదువు. ప్రేమ మరణమంత బలవంతమైనది. చాలు. ప్రియులారా, గమనించండి. పరమగీతాలలో రాయబడినటువంటి దేవుని మాటలో ఏమని మనకు చెప్పబడుతుందంటే, ప్రేమ అంటే ఏమిటి అంటే, ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ ఎలాంటిదంట? మరణమంత బలవంతమైనది. ఇక్కడ మనకు దేవుడు రాపిస్తూ ప్రేమను, మరణాన్ని, దాని పోలికను గురించి మనకు చెప్తూ ఉన్నాడు. ప్రేమ అనేది, మరణం అనేది, ఈ రెండిటిని పోలిస్తూ ఏమంటున్నాడంటే, అవి రెండు బలమైనవి. మరణమంత బలమైనది ప్రేమ, మరణము కూడా బలమైనది. ఈ రెండిట్ల గురించి మనం ఆలోచిస్తుంటే, ఈ రెండిటిని కలిపి చూస్తే ప్రేమకు మరణానికి సంబంధమే ఉండదు. ఎందుకంటే ప్రేమ అనంగానే దాని అర్థం ఏంటి? ప్రేమ అనే దాని అర్థం ఏంటంటే, ప్రేమ అనే దానికి ఈ లోకంలో ఉన్నటువంటి సినిమాల్లో చూపిస్తున్నటువంటిది కాదు, ఈ లోకంలో మనుషులు చూపిస్తున్నటువంటిది కాదు. ప్రేమ అనేది ఏంటి అంటే, మనం ప్రేమిస్తున్నాము ఒకరినంటే
దాని అర్థము ప్రేమలో ఏముంటదంటే వాళ్ళ తప్పుల్ని క్షమించుట, నెక్స్ట్ వాళ్ళ పాపాల్ని క్షమించుట. మనము అలాంటి వ్యక్తపరిచే ఒక భావమే ప్రేమ. మరి మరణము, నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నానంటే ఎలా ఉంటదంటే, ప్రేమ అనగానే పగ అని కాదు, పగకు భిన్నమైనది ప్రేమ. ఈ ప్రేమలో మనం ఆలోచిస్తూ ఉంటే అది మరణం అంత బలమైనది అన్నాడు. మరణం అంటే ఏంటంటే, మరణం అనగానే అది మరణము ఎలా వస్తుందండి మనిషికి అంటే పాపము వల్ల వస్తుంది. మరణం ఎందుకు వస్తుంది మనిషికి? మరణం ఎందుకు సంభవిస్తుంది? పాపము వలన వస్తుంది. ఇప్పుడు ప్రేమకు నిర్వచనం ఏంటి అనగానే ఇక్కడ మనం గమనిస్తే ప్రేమకు నిర్వచనం ఏంటంటే, ప్రేమతో పాపమును జయించి వేయటమే మరణమంత బలమైనది. ప్రేమతో పాపమును జయించుటే మరణమంత బలమైనదిగా ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ మనకు గమనిస్తూ ఉంటే మనిషి పుట్టింది మొదలుకొని పెరిగి గొప్పవాడు అవ్వాలని, ఎన్నెన్నో సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని, గొప్ప ధనవంతులు అవ్వాలని, ఎంతో ఐశ్వర్యవంతులు అవ్వాలని, భాగ్యవంతులు అవ్వాలని, గనులుగా ఉండాలని, అధికారాలని చేపట్టాలని, రాజులుగా మారాలని ఎన్నెన్నో ప్రయాసాలు ఈ భూమి మీద మానవుడు పడుతున్నప్పుడు అప్పుడు కూడా, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు కూడా ఈ భూమి మీద మనిషి చివరికి దేనిలో ఓడిపోతున్నాడంటే మరణము దగ్గరకు వచ్చేలేకే, మరణము దగ్గర మనిషి ఏమైపోతున్నాడు? ఓడిపోతూ ఉన్నాడు. అందుకనే మరణంకున్న బలమేంటి? మరణం అనేది ఏంటి? మరణం అనేది ఎంత బలమైనదో ఒకసారి కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనములో మరణాన్ని గురించి, దాని బలాన్ని గురించి చూస్తున్నాం. ఇప్పుడు మరణాన్ని గురించి, దాని బలాన్ని గురించి చూస్తున్నాం. ఇప్పుడు మరణానికి ఉన్నటువంటి బలమేంటి? మరణమును చూడక బతుకు నరుడెవరు? ప్రియులారా, మరణముకున్నటువంటి బలం ఏంటంటే, మనిషి ఈ భూమి మీద ఎంత జ్ఞానవంతుడైనను, ఎంత టాలెంట్ పరుడైనను, ఈ భూమి నుంచి అంతరిక్షంలోనికి ప్లేస్లోకి వెళ్తున్నాను, ఎన్నో గ్రహాలలో స్థలాలని సిద్ధపరచుకుంటూ ఉన్నాను, సముద్ర గర్భపు లోతుల్లోనికి వెళ్తున్నాను, ఎన్నెన్నో కనుగొన్నప్పుడు కూడా, ఎంతో టాలెంట్ ఉన్నప్పుడు కూడా, ఎంతో ఐశ్వర్యం సంపాదించుకున్నప్పుడు కూడా, ప్రియులారా, మనిషి దగ్గర చివరగా మనిషి ఎన్నో కోట్ల మంది ఈ భూమి మీదకు వచ్చారు. ఎంతో మంది ఈ యొక్క భూమి మీద బ్రతికారు. ఎంతో మంది ఈ భూమిని విడిచి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంత పేరు సంపాదించినా, ఎంత అధికారాలు పొందుకున్నా, ఎంత వాళ్ళు ఎన్నెన్నో పరికరాలు కనిపెట్టినా, ఎంత ఆరోగ్య శాస్త్రాన్ని అనుసరించినా కానీ చివరికి మనిషి ఎక్కడ ఓడిపోతున్నాడు? మరణాన్ని జయించలేక మరణము దగ్గర ఓడిపోతూ ఉన్నాడు మనిషి. ఇప్పుడు మరణం అనేది ఎంత బలమైందంటే, మరణము రుచి చూడకుండా బ్రతికి నరుడే లేడు. వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే, వాడు ఎన్ని సంపాదించినా సరే, వాడికి ఏమున్నా సరే, వాడు ఎంత జ్ఞానమున్నా సరే, ఎంత ధనమున్నా సరే, ఏదున్నా సరే, మరణాన్ని జయించి బ్రతికే నరుడు భూమి మీద లేడు. మరణము దగ్గర వాడు ఓడిపోయి తీరాల్సిందే. మరణం అనేది దాన్ని ఎవరు మోసం చేయలేరు. మరణం అనే దగ్గర ప్రతి ఒక్కరు దానికి సరెండర్ అవ్వాల్సిందే. మరణానికున్న బలం అది. మరణానికున్నటువంటి
ఒక గొప్ప లక్షణం అది, దానికున్న లక్షణం. ఎవ్వరు కోట్ల మంది ఈ ప్రపంచం మీదకి వచ్చారు కదా, మహనీయులని పిలువబడ్డారు కదా, మహాత్ములని పిలువబడ్డారు కదా, ఎంతో మంది ఎన్నో కార్యాలు చేసి మంచి మంచి పేర్లు తెచ్చుకున్నారు కదా. అయినా సరే ఈ భూమి మీద మరణము చూడకుండా బ్రతికే వాడే లేదు. ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండేదానికి వీలు లేదు. మనకు తెలుసు, ఎంతో మంది ఐశ్వర్యవంతులు మనకు తెలుసు, ఎంతో గనులు మనకు తెలుసు, ఎంతో భాగ్యవంతులు మనకు తెలుసు. అన్ని వదిలిపెట్టి ఉట్టి చేతులతో వెళ్ళిపోయారనే సంగతి కూడా మనకు తెలుసు. అంటే మరణము అనేది దాని బలం ఏంటో మనకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ మనకు ఏం రాపిచ్చాడు దేవుడు అంటే, ప్రేమ అనేది మరణము కంటే బలమైనది, బలవంతమైనది అన్నాడండి. మరి మరణమే జయించలేని పరిస్థితిలో మానవుడు ఉంటే, మరణాన్నే తప్పించుకోలేని పరిస్థితిలో మానవుడు ఉంటే, మరి ఆ మానవుడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటే, దేవుని ప్రేమ అనేది కలిగి ఉంటే, దేవుని ప్రేమలో అతన్ని నడిపించబడుతూ ఉంటే, ప్రేమ అనేది మరణం కంటే బలమైనది, బలవంతమైనది. ప్రియులారా, ఈ ప్రేమను గురించి దేవుడు ఏం చెప్పాడు మనకు? ఏమని రాపిచ్చాడు బైబిల్లో ప్రేమను గురించి? ఇప్పటి వరకు రాజువైనా, అధికారువైనా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, నువ్వెవ్వరైనా సరే మరణము దగ్గర నువ్వు ఓడిపోయి తీరాల్సిందే. మరణము తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండవలసిందే ప్రియులారా. కానీ దేవుని ప్రేమతోట ఆ మరణాన్ని మనం ఏం చేయాలి? జయించగలగాలంట. అందుకే దేవుడు ఒక మాటను రాపిచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక. అన్నా నేనేం చెప్పాను మీకు? మైక్లో చదవనమ్మా, మైక్ లేకపోతే ఆడ వినబడద్దు. దాంట్లో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడో. చాలు. ఇక్కడ ఏమంటుంది బైబిల్ అంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవర్రా విడదీసేది అంటుంది బైబిల్. ఏ ప్రేమ అంటది? క్రీస్తు యేసు ప్రేమ నుండి. పౌలు గారు అంటున్నాడు, ఎవ్వడు నన్ను విడదీయలేడు అంటున్నాడు. ప్రేమ అనగానే మనకేమో అర్థమవుతుంది అంటే, మనుషులు గుర్తుకొచ్చేస్తూ ఉంటారు మనకు. ప్రేమ అనగానే ఈ లోకంలో ఎన్నో ప్రేమలు గుర్తుకొచ్చేస్తాయి మన కళ్ళ ముందుకి. అర్థమవుతుందా? ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా వచ్చే ప్రేమ, అందసందాల ద్వారా వచ్చే ప్రేమ, ఈ ప్రేమలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనం ఏది నమ్ముతామంటే, దేవుడి ప్రేమ నమ్మము, మనుషుల ప్రేమ మాత్రమే మనం ఏం చేస్తాము? నమ్ముతాం. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు. ఏది వచ్చినా సరే, కింద చదవదాం దాన్ని. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమలైన, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎవ్వరు విడదీయలేరు అంటున్నాడు. అంత పెనవేసుకోబోయాడు అన్నమాట పౌలు గారు. క్రీస్తు ప్రేమలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీసేది? అవి శ్రమలైనా రానివ్వండి,
నెక్స్ట్ ఏమొచ్చింది? శ్రమలైనను, బాధలైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవాలైనను, ఖడ్గమైనను మనల్ని క్రీస్తులో నుండి ఎవ్వరు విడదీయలేరు అంటున్నాడు ఆయన. అంటే దేవుని ప్రేమ మనలో నివసిస్తే, దేవుని ప్రేమలో మనము ఎలిగించబడిన వారుగా ఉంటే, దేవుని యొక్క స్వభావంలో మనం నడిపించబడుతూ ఉంటే, దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే, ప్రియులారా, దేవుని ప్రేమలో వర్ధిల్లుతూ ఉంటే ఎవ్వరు మనల్ని విడదీయలేరు. శ్రమలు వచ్చినా సరే దేవుని కోసం నువ్వు బ్రతికేస్తావు. బాధలు వచ్చినా సరే దేవుని కోసం నువ్వు బ్రతుకుతావు, దేవుని కోసం నడుస్తావు, దేవుని కోసం ప్రార్థిస్తావు, దేవుని పనిలో ఉంటావు, దేవుని సంఘం కొరకు నువ్వు కష్టపడతావు. వస్త్రహీనత అయినా, ఖడ్గం వచ్చి నీ మీద పెట్టినా నేను ప్రభువులయించి ప్రభువుని విడవను, ప్రభువును మరవను, ప్రభువు కోసమే బ్రతుకుతా. బ్రతికితే క్రీస్తు, చచ్చితే లాభమే. పౌలు గారు ఈ విధంగా బ్రతికి చూపించాడు. ఒక క్రైస్తవులమైన మనము, ఒక దేవుని నమ్ముకున్న మనము ఎలా బ్రతకాలంటే, శ్రమలు వచ్చినాయని చెప్పేసి సాగలేక వెనక్కి వెళ్ళిపోకూడదు, బాధలు వచ్చాయని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోకూడదు, కరువు వచ్చిందని వెనక్కి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? వస్త్రహీనత వచ్చిందని చెప్పేసి ప్రభువుని విడిచిపెట్టకూడదు. అయ్యో, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఈ శ్రమలేంటి, ఈ కష్టాలేంటి, ఈ హింసలేంటి అని చెప్పేసి ప్రభువుని వదిలించకూడదు. నిజం దేవుని ప్రేమించే వారు అయితే దేవుని కోసము ఏ పరిస్థితులు ఎదురొచ్చినా అవి తలకిందులుగా మారిన నీ పరిస్థితులు క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని ఎవ్వరు విడదీయలేరు. నువ్వు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే, నిజంగా దేవుని కోసం నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఎలాంటి ప్రేమను మనకు చూపించాడో దేవుడు ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. దేవుడు అంటున్నాడు, చదవండి. 31వ అధ్యాయము 3వ వచనం. నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక ఎడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే దేవుంది? ఎలాంటి ప్రేమ అంటే దేవుంది? మనుషులు ప్రేమించే ప్రేమ ఎలాంటి ప్రేమ చెప్పండి. ఇప్పుడు మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకు ఉన్నటువంటి తేడా ఏంటో మీరు చూడండి. మనుషులు మనం ఏదన్నా వాళ్ళకి అవసరం ఉంటే మన వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళ అవసరం తీరినంత వరకు మన వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఏం చేస్తారు? వాడుకొని వదిలేస్తారు మనిషిని. మనుషుల ప్రేమ ఇది. మనుషులకు ఉన్నటువంటి ప్రేమ ఏం చెప్తారు మీకు? ఈ 70-80 సంవత్సరాల ప్రేమలో కొంతమంది వచ్చి ఏం చెప్తారంటే ఐ లవ్ యూ అంటారు. ఈ ప్రేమ ఎంతసేపు ఉంటుంది? ఈ ప్రేమ ఎంతసేపు ఉంటుంది? ఏం చెప్తాడు తెలుసా? నువ్వు చచ్చేంత వరకు నీతో కూడా ఉంటానంటాడు, నీతో బ్రతుకుతానంటది. మనిషిని హృదయంలో నుంచి వస్తున్న ప్రేమ మోసకరమైనది. ఎలాంటి ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు? ఒకవేళ నీ తల్లిదండ్రుల ప్రేమ అది శాశ్వతం కాదు, నీ కన్నబిడ్డల ప్రేమ అది శాశ్వతం కాదు, నీ భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి బంధం అది శాశ్వతం కాదు. ఈ ప్రేమలు ఇవేవి శాశ్వతమైనవి ఏవి కాదు. కానీ మనం భ్రమపడేది ఏంటంటే, మనిషి మనల్ని పొగిడితే, మనిషి మనల్ని ప్రేమిస్తున్నట్టుగా భావిస్తాం. మనం కాదు, ఏదో అవసరం ఉంది కాబట్టి మనల్ని ప్రేమించినట్టు నటిస్తారు.
నటన కలిగిన ప్రేమ. నటనాలయంగా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిలో నటించే ప్రేమ కనిపిస్తుంది. ఏం ప్రేమ శాశ్వతమైనది? బంధువుల ప్రేమ శాశ్వతమైనదా? నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తా వస్తారు వాళ్ళు. నీ దగ్గర ఏమి లేని రోజు నువ్వెవరువో నేనెవరునో అంటారు. మన పేరు చెప్పుకునే దానికి కూడా ఇష్టపడరు. భార్య భర్తల మధ్యలో ఎంతకాలం ఉంటుంది ప్రేమ అనుకుంటున్నామా? చస్తే మళ్ళా తిరిగి రాలేడు నీతో కూడా. చస్తే నీతో తిరిగి రాలేడు. కానీ ఇక్కడ అంటుంది, మరి క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎలాంటిదంట? కడ వరకు నీతో గోడుండి నిన్ను ఆదరించి, నువ్వు ఒకవేళ ఈ భూమి మీద భౌతికంగా మరణించినాను, మళ్ళా సమాధిలో మనుషులందరూ నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు, నీతో ఉన్న భర్త కానీ, నీతో ఉన్న భార్య కానీ, నీతో ఉన్న పిల్లలు కానీ ఆ సమాధి దాకొచ్చి ఏడ్చుకొని వెళ్ళిపోతే, ఆ సమాధిలో నుంచి కూడా నిన్ను బయటకు తీసుకొని వచ్చి నీతో నేనున్నానని శాంతిగా చెప్పాడు. దేవుని ప్రేమ. ఇది శాశ్వతమైనది, ఇది నిత్యమైనది, ఇది ఆర్పజాలనిది. ఈ ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ మనుషుల ప్రేమ నమ్మి వారి నటనకు లోబడి వాళ్ళకి మనము బానిసలైపోయి ఇదే ప్రేమ అనుకుంటున్నావు, ఆ భ్రమలో సాగిపోతున్నావు. కాదు ప్రియులరా, దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడంట. నువ్వు చితిలో కాలిపోయినా, నువ్వు సమాధిలో పురుగులు పట్టినా, అక్కడ నీ ఆత్మను నేను లేపుతాను, నేను నీతో వస్తాను. ఎక్కడి వరకు? నిత్యము నుంచి నిరంతరము నీతో కూడా నేనున్నాను. క్రీస్తు ప్రభులు వారు అన్నారు, యుగ సమాప్తి ప్రాంతం వరకు సదాకాలం నీతో కూడా ఉంటాను. ప్రియులరా, క్రీస్తు ప్రేమను మనం గమనిస్తే ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ అంటే ఆ ప్రేమను గుర్తించిందే ఎవరో తెలుసా? పౌలు గారు. పౌలు గారు గుర్తించాడు ఆ ప్రేమని. పౌలు గారికి ఏమర్థమైపోయిందంటే, ఈ భూమి మీద ఏది ఉన్నా, నేను జ్ఞానవంతుడిని, జ్ఞానాన్ని సంపాదించుకున్నా, నేను ఐశ్వర్యవంతుడైనా, నేను ఈ భూమి మీద భాగ్యవంతుడైనా, గనుడైనా, ఏది కలిగి ఉన్నప్పటికి కూడా క్రీస్తు లేకపోతే, క్రీస్తు ప్రేమ నాకు లేకపోతే నేను వ్యర్థమైపోతాను. మనుషులందరిని సంపాదించుకున్నా, కోట్ల మంది మన అనుకున్నా కానీ క్రీస్తు యేసు మన దగ్గర లేకపోతే నీకు నిత్య జీవం లేదు. క్రీస్తు ప్రేమ శాశ్వతమైంది. అందుకనే పౌలు గారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అవి శ్రమలైనా సరే నేను భరించుకుంటాను, ఆయన కోసం బతికేస్తాను. శ్రమలలో కూడా నేను ఆయన్ని పెరుగును, శ్రమలలో నేను ఆయనకు దూరం అవును. నాకు కరువు రానివ్వండి, కరువు అంటే ఏమి లేకుండా పోనివ్వండి, పర్లేదు. పస్తులుండైన దేవుని కోసం బతుకుతాను, పస్తులుండేసైనా బతికేస్తాను, నేను పస్తులైనా ఉంటాను. వస్త్రాలు లేవా? పర్లేదు, చినిగిపోయిన వస్త్రాలతో అయినా దేవుని కోసమే బతుకుతాను, దేవుని కోసమే బతుకుతాను. హింసించారా? పర్లేదు, హింసించుకోనివ్వండి. అంతకుముందు నా ప్రభుని హింసించారు కనుక ఆయన ఖడ్గం వచ్చి నా మెడ మీద కత్తి పెట్టనివ్వండి, చచ్చేదానికైనా సిద్ధం. ఖడ్గం వచ్చినా సరే క్రీస్తులో నుండి ఎవడు ఏది నన్ను ఎడబాపలేదు చెప్పేశారు. ఈ ప్రేమ క్రైస్తవులలో కరువైపోయింది. ఇది నాన్న ఏం ప్రేమిస్తున్నారు మీరు తెలుసా? లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్నటువంటి మనుషుల ప్రేమలో పడిపోతున్నారు, కానీ దేవుని ప్రేమలో మాత్రం పడటం లేదు ప్రియులారా.
దేవుని ప్రేమలో మనము పట్టం లేదు. ఆ ప్రేమను ఎలాగ మనకు ఆ మరణం కంటే బలమైందంటే మరణాన్ని కూడా లెక్క చేయటం లేదు పౌలు గారు. మరణించేదానికైనా క్రీస్తు కోసం నేను సిద్ధం. ప్రాణాన్ని తీస్తారా? రెడీ. దేవుని కోసం చచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఈ విధమైన పౌలు గారు ఆయన అంత స్టాండర్డ్గా చెప్తున్నాడంటే ఆయన నడిపించినటువంటి సంఘానికి ఎంత బోధించుంటారో మీరు ఒకసారి ఆలోచించారా ప్రియులారా? క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒకసారి అదే మీరు చదివారు కదా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. జ్ఞానానికి మించిపోయింది. మన జ్ఞానానికి అందదు క్రీస్తు ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అయితే తన కుమారుడు కూడా సేమ్ టు సేమ్ క్రీస్తు ప్రభుల వారిలో కూడా ప్రేమ. అది జ్ఞానానికి అందదు, మనుషుల ఊహలకు అందదు, మనుషుల భావాలకి అందదు, మనుషులకి అందడు క్రీస్తు. 18 చదవదాం. 3వ అధ్యాయం 18. 3వ అధ్యాయం 18. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా చొప్పున మీకు ప్రేమయందు ఏర్పరచబడి స్థిరపడి సమస్త పరిశుద్ధత కూడా దాని ఎడలపు, దాని పొడవు, లోతు, ఎత్తు ఎంతో నువ్వు గ్రహిస్తావా? ఇది క్రీస్తు దేవుని ప్రేమ. ఎలా ఉందో తెలుసా? దాని ఎత్తి ఎంతో నీకు తెలుసా? దాని పొడవు ఎంతో తెలుసా? దాని ఎడలపు ఎంతో తెలుసా? దాని లోతు ఎంతో తెలుసా? నీకు తెలుసుకో. ప్రభు నందు ఉన్న వారలారా, ఖచ్చితంగా దేవుని ప్రేమ మనలో ఏరుపడి స్థిరపరచబడిన వాళ్ళగా ఉండాలి. అందుకే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ నువ్వు తెలుసుకోవాలి. అది మనకి అందదు. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించిపోయింది. ఆయన మన ఊహలకు అందని వాడుగా ఉన్నాడు గనక ఆ ప్రేమలో ఉన్న లోతు ఎంతో తెలుసుకో. దాని ఎడలపు ఎంతో తెలుసుకో. దాని ఎత్తి ఎంతో తెలుసుకో. దాని పొడవు ఎంతో తెలుసుకో. ఎంత లోతు క్రీస్తు ప్రేమ? ఎంత లోతు క్రీస్తు ప్రేమ? ఎంత లోతు చెప్పండి. క్రీస్తు ప్రేమకి మనుషుల ప్రేమకి ఎంత తేడా ఉంటుంది చూడండి. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి. ఏమయ్యాడు దేవుడు? ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ఏనండి? ప్రేమ లేకపోతే చెప్పండి, దేవుడు మీకు తెలియదు. దేవుడు మీకు తెలియకపోతే మీరు పరలోకం పోరు. ఎలాంటిదో దేవుని ప్రేమ. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే క్రీస్తు ప్రేమ ఎలాంటిదో, ఆ ప్రేమకి ఆ శాశ్వతమైన ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమను గురించి మనం చూడాలి. ప్రేమ మరణం అంత బలవంతమైంది అన్నప్పుడు ఇప్పుడు ప్రేమ మరణం కంటే కూడా బలమైనదా? అవును. ఎందుకంటే ప్రేమ మరణము జయించగల శక్తి దేనికుంది? ఇప్పుడంటే దేనికుందంట? మరణాన్ని జయించే శక్తి దేనికుంది? ఉందా? ఉంది. ఒకసారి చదువుదాం చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. దీన్ని ఆంగ్లంలో కూడా చదవాలి, ఇంగ్లీష్లో కూడా చదవాలి. దాన్ని ఎబ్రి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారుగా ఉండగా
ప్రకారమే ఆ ప్రకారమే బలము గలవానిని, మరణము యొక్క బలము కలిగిన వానిని అనగా అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు ఆ, ఆ, విడిపించుటకును ఆ. ఆయన కూడా రక్త మాంసములలో ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. పాలువాడాయను ఆ ఉందండి. ఎవరు ఆ పిల్లలు? ఎవరు ఆ పిల్లలు? ఆ పిల్లలు ఆయన పిల్లలు రక్త మాంసాలు గలవారై ఉండగా మరి వాళ్ళు చేసిన పాపాల వల్ల వచ్చిన జీతం మరణాన్ని పుచ్చుకునగా మరి ఆయన కూడా ఏమైపోయాడు? రక్త మాంసాలలో పాలిన వాడు అయ్యాడా? ఒకసారి ఇంగ్లీష్లో చదవదాం. ఇంగ్లీష్ బైబిల్ తెచ్చావా? చదువు. ఎబ్రీ పత్రిక చదువు. ఎబ్రీ పత్రిక. partake of blood and flesh, he Hmm. also in like manner took part in the same, that through death he might annul him who has the might of death, that is the devil, and might set free also those who fear of death, through the whole of their life were subject to bondage. మీకేం అర్థమైందాడా? ఇదే మీరు చదివిందే. అక్కడ ఏమంటుందంటే, అక్కడ కూడా మనకు ఏమర్థమవుతుందంటే, ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగిన వారై ఉండగా నెక్స్ట్ ఆయన కూడా ఏమైపోవాలని వచ్చిందాడా? పాలువాడు అవ్వకపోతే ఆ మరణంలోంచి విడిపిస్తాడు. ఈయన ఎవరు? ఏడా రక్త మాంసాల్లోకి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి అక్కడ రాయబడిన మాట ఏంది? 2:14 ప్రకారమే బలము గల వానిని, అనగా మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత విడిపించుటకును ఆయన కూడా అంటే క్రీస్తు ప్రభుల వారు. ఇంగ్లీష్లో ఏముందంటే గాడ్ అని వేస్తాడు అక్కడ. ఇంకో దగ్గర ఎక్కడది? ఒకసారి చూద్దాం. తిమోతి పత్రిక అనుకుంటా కదా? కాదా? అదే తిమోతి పత్రిక 3:16 ఒకసారి చూద్దాం. చూడండి, ఇదే విషయం. దైవ భక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడాయను. ఇప్పుడు ఇంగ్లీష్ చదువుదాం. అక్కడ సశరీరుడుగా వచ్చింది ఎవరు? 3:16. The mystery of piety is great God has been mystified in flesh. ప్రత్యక్షుడాయను. And confessedly, ఇప్పుడు మనకు ఇక్కడ ఏం అర్థం అవుతుందో తెలుసా? ఆయన ప్రత్యక్షమాయను అనగానే ఎవరిని తీసుకుంటున్నాం ఇక్కడ అంటే, రక్త మాంసాల్లోకి వచ్చింది ఎవరు? క్రీస్తు ప్రభుల వారి గురించే. flesh. God has been manifested in flesh, has been justified in spirit. గమనిస్తున్నారా? సశరీరుడుగా మనం అక్కడ చదువుకుంది రక్త మాంసాల్లో ఆయన వచ్చాడు.
ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏంటి ఏమంటుంది ఇక్కడ బైబిల్లో? సశరీరుడుగా వచ్చింది ఎవరు? గాడ్. గాడ్ అనగానే మనం ఏమనుకుంటున్నాం? దేవుడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే క్రీస్తు ప్రభులో నివసించింది ఎవరు అంటే దేవుడు. ఎవరు నివసించారు? ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు సాక్షాత్ క్రీస్తులో ఆయనే ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే క్రీస్తు ప్రభుల వారు రక్షించిన దేవుడికే వెళ్ళిపోద్ది. దేవుడు ఈ కాలమందు ఏమి చేసినా క్రీస్తు ప్రభుల వారికే వర్తిస్తుంది. ఒకసారి తన కుమారుడు గురించి తండ్రి అయిన దేవుడు మరి ఏ విధమైన రిలేషన్స్ వాళ్ళకు ఉన్నాయో ఒకసారి అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం ఒకసారి చూద్దాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను, ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసుడుగా చేసెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన ఎవరో కాదండి, దేవుని యొక్క తేజస్సు మహిమను, ఆయన తత్వం యొక్క మూర్తిమతమైన ఇచ్చారమ్మ. కింద ఒకటి ఇస్తారు చూడండి, బ్లాకెట్ ఇచ్చారా? ఫుట్ నోట్ ఇచ్చాడా? ఫుట్ నోట్లో ఏముంది? ప్రతిబింబము. ఎవరు ప్రతిబింబము? ప్రతిబింబం అంటే అక్కడ దేవుని తేజస్సును అనే దగ్గర వస్తుంది ఫుట్ నోటు. ఆడనా 3లో ఏం చూస్తున్నాం మన కింద? ప్రతిబింబమును ఆత్మలుగాను ఏంది? ఆత్మగా. ప్రతిబింబమును అంటే దేవుని తేజస్సును మూర్తిమతమై ఉన్నాడనే కదా అక్కడ చదువుకున్నాం మనం హెబ్రీ పత్రికలో. ఎవరి గురించి అది? ఎవరి గురించి? తన కుమారుని గురించి. ఎవరా తన కుమారుడు? యేసుక్రీస్తు ప్రభుల గురించి. ఏమని చెప్తున్నాడు దేవుడు? తండ్రి అయిన దేవుడు ఏ విధమైన పరిశుద్ధాత్మతో మనకు బయలుపరచబడుతుంది అక్కడ? మళ్ళా ఒకసారి రిపీట్, నేను చదవాలి. రాలేదా? ఏం రావట్లేదు? మైక్ రాలేదా? ఆన్ చేసుకోలేదా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఇక్కడ ఆయన తత్వం మూర్తిమతమై ఉన్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఏంది? కింద ఇచ్చింది పుట్టినట్టు ప్రతిబింబము. ఇప్పుడు మనకు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనురాగం, ఆ ప్రేమ, ఆ ఐక్యత, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని మనం గమనిస్తే అక్కడ ఏముందంటే నా ప్రతిరూపానివే. ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ ఎందుకు రాపిచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా అంటే ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పడిన కష్టాలు, ఆయన అనుభవించిన బాధలు, ఆయన అనుభవించిన హింసలు, ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన అన్నీ ఇన్ని కాదండి, అన్నీ ఇన్ని కాదు.
ఆ దుఃఖము అంతా ఇంత కాదు. క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద అనుభవించింది. ఎందుకు తెలుసా? తండ్రి చెప్పాడు, నాన్న వీళ్ళందరినీ ఎలా కాపాడుకోవాలరా, వీళ్ళందరూ దూరం అయిపోతున్నారా, పరలోకానికి దూరం అయిపోతున్నారు, పాతాళం వెళ్ళిపోతున్నారు. మీ కింద చెప్పా, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారా, ఏం చేయాలి మరి ఇప్పుడు? వీళ్ళని నువ్వు రక్షించాలి నాన్న, నువ్వు రక్షించాలి. కుమారుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడో, తండ్రికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, కుమారుడు కూడా సేమ్ టు సేమ్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏందో తెలుసా? దేవుడు మనసులో ఏదైతే ఉందో, తండ్రి అయిన దేవుని మనసులో ఏదైతే ఆయన ఆలోచించాడో, ఏదైతే ఆయన మనసులో ఉన్నదో సేమ్ అలాగే చేసి చూపెట్టేశాడు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద. ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో, ఏ ఉద్దేశాలతో ఉన్నాడో, ఎలాంటి విషయంతో ఉన్నాడో, ఏ విధంగా చేయాలనుకున్నాడో దాన్ని భూమి మీద తూచి తప్పకుండా ఒక్కట కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా చేసి దేవుడు అనుకున్నాడంట, ఇగో నానా నిన్ను చూస్తే నాకు చాలా బాధేసింది. సిలువలో నువ్వు అనుభవించిన ఆ కేకలు, ఆ బాధ, ఆ హింస నా కుమారుడు కాబట్టి ఏ తండ్రి మౌనంగా ఉంటాడు? మీరు చెప్పండి. ఏ తండ్రి కుమారుడు శిక్షించబడుతుంటే చూస్తూ ఉంటాడో మీరు గమనించండి. ఏం మాటలు గమ్ముగా ఉండవా? వినాల. ఎవరు కుమారుడైనా సరే, నేను ఒక మాట చెప్తానండి. తెనాలి ప్రాంతంలో సేవ చేస్తున్న రోజుల్లో అక్కడ చెంచుపేట అని ఉంది. చెంచుపేట పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది బతుకు దొరువు కోసం ఈ గూడ్స్ ట్రైన్ బొగ్గు వేసుకొని వచ్చినప్పుడు అక్కడ నిలుపుతారు. ఆ నిలిపినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బొగ్గులన్నీ కింద పడినవి వీళ్ళందరూ సేవ్ చేసుకుంటారు. అంతే, అందరూ ఏరుకుంటారు. ఏరుకొని వాటిని తీసుకోపోయి బయట అమ్మి జీవనోపాధి కొనసాగిస్తారు. బ్రతుకు తెరువు వాళ్ళది అది. ఒకరోజు ట్రైన్ వచ్చి ఆగినప్పుడు ఇంత పిల్లలు కూడా వెళ్ళిపోయి ట్రైన్ కింద దూరేస్తారు. ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఒక చిన్న బాబు అండి, ఎంత ఉంటాడు ఆ బాబు ట్రైన్ కింద చాలా దూరం వెళ్ళిపోయాడు. కిందనే బొగ్గులు ఏరుకుంటా. అదొక వాళ్ళకి భయం ఉందో లేదో మరి తల్లిదండ్రులకి, మరి ఈయన్ని గమనించలేదు. ఇల్లు ఈ పనిలో పడిపోయి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నాళ్ళే అనుకుంటా ఉన్నారు. ఈడు ట్రైన్ కిందకి వెళ్ళిపోయారు. ట్రైన్ ఒక్కసారి సిగ్నల్ ఇచ్చారు, వెంటనే కోత మరి హార్న్ కొట్టింది. హార్న్ కొట్టంగానే బిడ్డ ఎక్కడ ఉన్నాడని ఎతుక్కుంటే బిడ్డ ట్రైన్ కింద చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నాడు, చిన్న బిడ్డ. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి 150 మంది చూస్తూ ఉన్నారు. ట్రైన్ బయలుదేరబోతుంది ప్రియులారా. బయలుదేరి ఆ క్షణంలో అందరూ చూస్తున్నారు, కానీ ఆ బిడ్డను కాపాడేదానికి ఎవరు సాహసించలేదు, ఎవరు ముందుకెళ్ళలేకపోయారు. అప్పుడు ట్రైన్ చిన్నగా మూవ్ అయింది. బిడ్డ చచ్చిపోతారని అందరూ అనుకున్నారు. ఆ టైంలో ఒక ఆయన దాని కింద దూరి ఆ బిడ్డను బయటకేసి ఏం చచ్చిపోయాడు. చాలా బాధేస్తుంది నాకు ఆ రోజు చూసినప్పుడు. కంట్లో నీళ్ళు ఆగల. ఎవరు ఆయనైనా ఆరాధిస్తే ఇంకెవరండి? కన్న తండ్రి చూసినప్పుడు నాకు ఇప్పుడు కూడా అది అంత బాధేస్తూ ఉంటుంది. ఎవరో ఆ బిడ్డ బతకాలి, నా బిడ్డ చిరకాలం 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాడు కన్న తండ్రి బిడ్డల కోసం. మరి ఎవరో ఎందుకు సహకరిస్తారండి? ఎవరో ఎందుకు
ప్రాణాన్ని తెగించిపోతారు. కన్న తండ్రే తన బిడ్డను కాపాడుకుని తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మరి తండ్రి అయిన దేవునికి లేదా తన బిడ్డ మీద ఆలోచన అంటే, యేసుక్రీస్తు ఎవరని చెప్పారమ్మా మనకు? యేసుక్రీస్తు గురించి ఎవరని చెప్పాడు? ఆయన ఎవరని చెప్పాడు? ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరంట ఆయన? నా ప్రేమైన కుమారుడు. ఈయన ఎందే నేను ఆనందిస్తున్నాను. మీరు ఈయన మాట వినాలా, ఈయన మాట వినాలా, ఈయన మాట వినాలా మీరు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డ, నా ప్రాణములో ప్రాణమైన బిడ్డ. ఈయన తల్లడెళ్ళిపోతున్నాడు అక్కడ, తల్లడెళ్ళిపోతున్నాడు. మరి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నట్టు? పోతే పాని అనే ప్రేమ అయింది. పిల్లలు చెడిపోతుంటేనే, భూమి మీద అందరూ చెడిపోయి దేవునికి దూరం అయిపోతుంటేనే హృదయములో నొచ్చుకొని బాధపడిన తండ్రి తన కుమారుడు ఆ పాపాలన్నీ, లోకములో ఉన్న మనుషుల పాపాలన్నీ భరించి అస్త కష్టాలు పడుతూ తండ్రి అని ఆయన తలంచుకుంటూ ఉంటే ఏ తండ్రి గమ్ముగా ఉంటాడో మీరు చెప్పండి. మంది అంటారు శరీరంలో వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు సమానుడు కాదా అంటే, ఆయనకు కొన్ని లిమిటెడ్, అంటే కొంతవరకే పర్మిషన్ ఉంటుంది. అన్ని చేయలేక కాదు, ఆయన సిలువలో దిగి రాలేక కాదు, ఆయన ఏదో చేసి వాళ్ళని మెప్పించలేక కాదు, సూచక్రియలు చేయలేక కాదు. కాకపోతే ఆయన అది అనుభవించాలి. ఆయన ఏం చేయాలమ్మా? అనుభవించాలి క్రీస్తు ప్రభువు. అందుకే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అది రాపించాడు. ఏమనంటే, నాన్న నిన్ను చూసినప్పుడు నన్ను నేను చూసుకునేట్టుందరా. శబాస్ కొడుక శబాస్. కష్టమైన బాధ ప్రేమతో తండ్రి కొరకు నువ్వు చేసావు. ఎవరో తీసాడు నాన్నకు ప్రేమతని. అది కాదు ప్రేమ అంటే. నాన్నతో ప్రేమ ఇదిగో, ప్రాణాన్ని కూడా ఇచ్చేసేదానికి వెనకాల లేదు కుమారుడు. ఈయన కాదండి దేవునికి ప్రతిరూపం. ఎన్నోసార్లు నేను చూసినప్పుడు నీలో ఉన్న న్యాయం, నీలో ఉన్న ధర్మం, నీలో ఉన్న ప్రేమ లక్షణం రే నిన్ను చూసినప్పుడు నన్ను చూసుకున్నట్టుగా ఉందరా, నన్ను చూసుకున్నట్టుంది భూమి మీద. నేను ఏ విధంగా బతకాలా, ఏ విధంగా ఉంటానో సేమ్ అలాగే బ్రతుకు చూపించావు నాన్న. నువ్వు కుమారుడు నా ప్రేమైన కుమారుడు, నీ తండ్రి అయిన దేవుడు ఎంత ఆలోచించాడు ప్రేమైన వర్లారు. అందుకే చెప్పాడు ఆయన ఎవరో కాదు, నా ప్రతిరూపం. దాన్ని చూసుకునేటే ఉంటది క్రీస్తు ప్రభుల వారిని చూస్తే. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరు. నన్ను చూసుకునేటే ఉంటది. నిన్ను చూసినప్పుడు నన్ను చూసినట్ట ఉందరా, నా ప్రతిరూపాన్ని నువ్వు. షబాస్ కొడుక. నేను ఏమనుకున్నానో అనుకున్న దానికంటే కూడా నా పేరుని నిలబెట్టేదానికి, భూమి మీద నన్ను నిలబెట్టేదానికి, మరి నశించిపోతున్న వారిని రక్షించేదాని కొరకు నువ్వు పడిన ప్రయాసం. క్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రతిరూపం. ఆయన తేజస్సు యొక్క మహిమా తేజస్సు యొక్క మూర్తిమతం తత్వం క్రీస్తు ప్రభుల వారికి. మనం ఒక్కరినే ప్రేమిస్తాం, తప్పది. ప్రేమకు అది నిర్వచనం కాదు. మనకు చెప్పబడిన మాట ఏంటంటే, ప్రారంభం నుండి క్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు ఎవరెవరు ఉన్నారు ఈ సృష్టిని పనిలో. మనం అనుకుంటాం కదా, తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడు? కన్నాడా? వాక్యంతో కన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? కొన్నాడా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ముగ్గురు మన కోసం ప్రయాసపడి కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఈ లోక సంబంధాలు కాదు, పరలోక సంబంధాలు. పరలోకంలో ఉండేది ఎవరు?
పరలోకంలో ఎవరు ఉంటారు? తండ్రి, ఇంకెవరు లేరా? ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ముగ్గురు మనకు కావాలి. ఆయన కన్నాడు, ఈయన కొన్నాడు, దేవుడే ప్రణాళిక ఇది, దేవుని సంకల్పం ఇది. ఏది చేసినా ముగ్గురు అనుకొని చేస్తారు. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మనం బాప్తిసంలోకి వస్తున్నాం. మన సహవాసం కూడా ఎక్కడ ఉంటుంది? మన సహవాసం అయితే తండ్రితో సహవాసం చేయాలా? ఓకే. కుమారుడితో చేయాలా? పరిశుద్ధాత్మతో చేయాలా? ఒక్కరిని మనం ఏం చేయాలి? నేను ఒక్కరిని ప్రేమిస్తానంటే కుదరదు. ముగ్గురిని ప్రేమించి తీరాలి నువ్వు. వాళ్ళు దైవత్వం కలిగిన వాడు, దైవ లక్షణాలు కలిగిన వాళ్ళలో దేవుని యొక్క ప్రతి రూపాలు. ఎవరు అడిగారన్నా రక్షకుడు గురించి చెప్పన్నారు, చెప్దాం. రక్షకుడు గురించి కూడా చెప్దాం. ఎవరు రక్షకులు అంటే ముగ్గురు ఉంటారు దాంట్లో కూడా. కానీ మనం అనుకునేది ఏంటంటే ఒకరు రాసిన పాఠం ఇంకొకరికి అప్లై చేస్తుంది. కుదరదు. అది ఎవరు చేసిన దానికి వాళ్ళకే మనం కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి దాన్ని అంతా మీకు అర్థం అవ్వాలంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో నేను ఆ టాపిక్లోకి వెళ్తా ఉన్నాను. ఎలాంటి ప్రేమ యేసుక్రీస్తుది అంటే, ప్రేమంతా ఒకసారి పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఎలాంటి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమను గురించి చెప్తూ ఉన్నాడు. బలమైనది 7వ వచనం 8:7. దానికి ఇంకను వయసు రాలేదు. అక్కడి నుంచి వస్తా చదువు. వివాహ కాలము వచ్చినప్పుడు 8వ అధ్యాయము 7వ వచనం. అది అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను ఆర్పజాలవు. తండ్రి కుమారుల యొక్క ప్రేమ, ఆ బంధం తన దగ్గరకు వచ్చి బిడ్డను ముద్దు పెట్టుకొని, బిడ్డని ఆ పక్క ఈ పక్క చేయిలు పెట్టి మొహాన్ని పట్టుకొని, నన్ను చూసుకునేటే ఉంది, నిన్ను చూస్తే ఎంత నా కోసం ఎంత పనిచేసావు నాన్న, ఏ విధమైన ప్రేమ చూపించాడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడికి. కుమారుడు ఎవరు? వారసుడు అవుతాడు. ఎవరు? కుమారుడు వారసుడు అవుతాడు. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటి ప్రేమ? మనము అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలం. అర్థమైందా? ఈ ప్రేమను ఆర్పజాలం. ఏ ప్రేమ అది? ఎలాంటి ప్రేమ? ఏం ప్రేమ అది? మన కోసం ఎవరన్నా ప్రేమిస్తే, మనల్ని ప్రేమిస్తే వాళ్ళు మన కోసం ఎన్నెన్నో చేస్తారు కదా. చేయరా? చేస్తారు లేదా? ఎన్ని చేస్తారు? ఎన్నెన్నో చేస్తారు, ఏమేమో చేస్తారు. కానీ క్రీస్తు ప్రభుల వారు మన కోసం చేసిన త్యాగం ఏంది మనకు అర్థమవుతుందా? ఏంది ఆ త్యాగము? ఏంటమ్మా? జ్ఞానానికి మించిన ప్రేమ అంటే ఏంది ఆయన ప్రేమ? అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనమే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనమే. ఏంది ఆయన త్యాగం? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టు భాగ్యము ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తానను తానే రిక్తునిగా చేసుకొనును. రిక్తునిగా చేసుకును అంటే ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? తనను తానే రిక్తునిగా చేసుకోవటం అంటే అర్థం ఏంటి? ఆయన పరలోకంలో దేవునితో కూర్చున్నవాడు,
ఆ సింహాసనంలో యువరాజుగా ఉండేటువంటి భాగ్యాన్ని, సింహాసనాన్ని వదులుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే అంటే ఆయనకున్నటువంటి అన్ని వదిలేసుకున్నాడు. ఎవరి కోసమో? నీ కోసం. ఎవరి కోసం అంటే ఏం తేలేదా, ఏం ఉంచుకోలేదంటే ఆయన దగ్గర ఉన్నదంతా వదిలేసుకొని జీరోతో వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం. వాళ్ళే కావాలి నాకు అన్నంత త్యాగం కనిపిస్తుందా? మరి తండ్రి అయిన దేవుడు కూడా ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించును అంటే ఇదిగో నాన్న మీకోసమే రా, నా బిడ్డని ఇచ్చేస్తున్నాను అనేది ఆయనలో కనిపిస్తుంది. క్రీస్తు ప్రభుల వారిలో ఏం కనిపిస్తుంది? కష్టాలు అనేది తెలుసు, బాధలు అనేది తెలుసు, శ్రమలు అనేవి ఉంటాయి, సిలువ ఎక్కాలి, సిలువలో రక్తం కారవాలి, ఇవన్నీ తెలుసు కూడా అతను ఏం చేశాడు తెలుసా? దేవుని పరలోకాన్ని వదిలేసుకున్నాను నీ కోసం. ఎవరి కోసం? మంచోళమా? మనం మంచోళమా? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళం, మనం పక్కన వాళ్ళని మోసం చేసేవాళ్ళం, మనం నటించే ప్రేమ చూపించేవాళ్ళం, మనం అర్థమైందా? పాపులం మనం, దుస్తులం మనం, అయోగ్యులం మనం. ఇలాంటి వాళ్ళ కోసం ఆయన ఏందండి అన్ని వదిలేసుకుని మన కోసం రావటం, తనను తాను రిక్తునిగా చేసుకొని త్యాగం చేసి ఆయన దగ్గర అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని వదిలేసుకున్నాడు. నేను ఒకరోజు చెప్తా, క్రీస్తు అనగా ఎవరు? ఆ క్రీస్తుకున్నటువంటి ఆ అభిషేకం దేని మీద అనేది ఒకసారి మనం చెప్పుకోవాలి. ఎన్ని ఉన్నాయో అప్పుడు వస్తాయి, ఆయనకి ఏమేమి కలిగి ఉన్నాయో అప్పుడు వస్తాయి. ఎప్పుడు ఆయన్ని అభిషేకం చేసాడో అప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆయన పట్టాభిషేకుడు అయ్యాడో అప్పుడు వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఆయనకున్నదంతా వదిలేసుకున్నాడు, నీ కోసం వచ్చేసాడు. ప్రియులారా, నీ కోసం వచ్చేసాడు. అర్థమవుతుందమ్మా మీకు? నీ కోసం అన్ని వదులుకుంటే దేవుని కోసం చిన్న వదులుకొని రాలేకపోతున్నావు నువ్వు ప్రార్థనకి. నీ కోసం అన్ని త్యాగం చేస్తే ఆయన కోసం నువ్వు బంధువులు ప్రేమ అంటావు, లోకములో ఉద్యోగం అంటావు, లోకంలో ఉన్న ఏదో కార్యం అంటావు, ఏదో ఫంక్షన్ అంటావు, పెళ్ళి అంటావు, ఏదేదో సాకులు చెప్తావు, నెపములు చెప్తావు నువ్వు. కానీ ఆయన నీ కోసం అన్ని త్యాగం చేశాడు. అమ్మా, ఏం చేశాడంటే క్రీస్తు ప్రభుల వారు తనను తాను రిక్తినిగా చేసుకొని సమస్తాన్ని వదులుకొని కొరకు వచ్చేస్తాడు. దీన్ని అంటారా ప్రేమ? నా స్థానమందు నిలిచాడు, సింహాసనము నుండి సిలువకి దిగి వచ్చిన ప్రేమ. అర్థమైందా? మన స్థానమందు నిలిచి మనముల్ని మరణములోంచి, రెండో మరణములోంచి తప్పించే ప్రేమ ఎవరిది? యేసుక్రీస్తు ప్రేమ అండి. మనదంతా దొంగ ప్రేమ. దేవుడు అంటే ప్రేమ అంటాము, దేవుడు అంటే అంత బూటకం ప్రేమ, మంది ఉట్టి అబద్ధాల ప్రేమ. మిమ్మల్ని కదిలిచ్చి చూస్తే అర్థమైపోద్ది మీ ప్రేమ ఎంత అని. ఉట్టి ప్రేమ, దొంగ ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన. ఈ లోక ప్రేమలు ఏ ప్రేమలో నిజమైన ప్రేమలో కావు. ఆ ప్రేమలో ఏముందో తెలుసా? నిన్ను రక్షించాలనేదే మాత్రమే ఉంది. కానీ ఆయన ప్రేమలో స్వార్థం లేదు. నిన్నేదో వాడుకొని, నిన్నేదో నీతో ఏదో అవసరం ఉంది అనే ఆ ప్రేమ లేదు. కానీ నిస్వార్థమైన ప్రేమతో
నిన్ను నీవే మోసపోతుంటే, నిన్ను నీవే నరకానికి వెళ్ళిపోతుంటే, నిన్ను నీవే మోసపోయి అపవాద మాయలో పడిపోతుంటే నీకు సహాయం చేసేదానికి వచ్చాడు క్రీస్తు. మోసించిన వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నీకోసమే వచ్చాడు. నీలాంటి మనుషుల పోలికలో వచ్చి, ఎందుకు తెలుసా మనుషుల పోలికలు వచ్చేది? మనిషి భాష అర్థమవుతుంది కాబట్టి. కుక్కలతో మాట్లాడాలంటే కుక్క భాష అర్థమవుతుంది, కుక్కగా మారితేనే అర్థమవుతుంది. నేను కుక్క దగ్గర పోయి కుక్క విషయాలు కనుక్కోవాలంటే తెలియదు. కాకి దగ్గర పోయి కాక విషయం కనుక్కోవాలంటే మనకి తెలియదు. కాకితో మాట్లాడాలంటే ఏమైపోవాలి? మనము కాకిలాగా పోవాలి. కాకి అయిపోతేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనిషిగా ఆయన రావాలంటే, మనిషిగా వచ్చేదానికి కారణం ఏంటంటే, ఇదిగో నీతో ఆయన నీ పరిస్థితులు గమనించి నీకు మాదిరి చూపెట్టాలి గనక రావాలని చూచి. ఇది క్రీస్తు ప్రభుల వారిది. మనము ఇది నా క్రీస్తుల ప్రేమ. అదే మనం అనుకున్న తండ్రి కుమారుల ప్రేమ ఒకటే. ఆయన అంటాడు నాలో తండ్రి నివసిస్తున్నాడు, మేము ఏకమై ఉన్నాము. దేంట్లో నాయనంటే దేవత్వం యొక్క లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు కలిగిన వాడే క్రీస్తు ప్రభుల వారు. ప్రియులారా, మనం ప్రేమతో ఆలోచిస్తే ఏదైనా అర్థమైపోద్ది. భేదాలతో అర్థం చేసుకుంటే మనం ఎప్పటికీ దేవుడు అర్థం కాదు. అందుకే చెప్పాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఆ ప్రేమతో చూడన్నా నీకు అన్ని అర్థమైపోతాయి. ఆ ప్రేమతో దేవుని దగ్గర ఉండు నువ్వు. ఆ ప్రేమ ఎవరిని ఏం చేయదు, ద్వేషించదు. ఎవరి మీద ఇసపూరితంగా ఉండదు, ఎవరి మీద మత్సరంగా ఉండదు. మనకు తెలుసు కదా ప్రేమ గురించి. 13వ అధ్యాయం కొరింథీ పత్రిక, ఇంకోసారి కూడా చెప్పుకున్నాం లేదండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఒకసారి పూర్తిగా దాని చిరునామా చూద్దాం. క్రీస్తు చదుమ్మా, అది కాదు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి చదవదామా? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఏందో తెలిసిపోద్ది. ఇక్కడ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచు గనగనలాడిచ్చు తాళంనయిందును, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడును. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చు బట్టుకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషింపగా సత్యమునందు సంతోషించును, అన్నిటిని తలకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. నేను మళ్ళా 13వ వచనం చదువుదాం. కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏ ప్రేమ కలిగి ఉంటాం చెప్పండి. దేవుని ప్రేమలా ఉంటారా? దేవుని ప్రేమ కోసం బ్రతకతారా? మనం ఏ దాన్నైనా దేవుని కోసం త్యాగంగా చేయగలుగుతామా? చేయాలి. ఇదండి దేవుని ఆరని ప్రేమ. ప్రార్థన చేసుకో.